హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్పిసి భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు మహాలయ అమావాస్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇది పితృపక్షం నుండి దేశం అంతటా నవరాత్రి యొక్క శక్తివంతమైన వేడుకను మారడాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య అక్టోబర్ 2, 2024న జరుపుకుంటారు. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన రోజు. మహాలయ అమావాస్య అనేది పితృపక్షం యొక్క 16 రోజుల కాలంలో కుటుంబాలు తమ పూర్వీకులను గౌరవించటానికి పవిత్రమైన ఆచారాలను నిర్వహించే సమయం. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ దశ మరణించిన వారి ఆత్మలు వారి వారసులను సందర్శించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. అందువలన వారసులు ప్రత్యేక పూజలు చేస్తారు, వారి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తారు మరియు వారి పూర్వీకుల నుండి దీవెనలను కోరుకుంటారు. ఈ ఆచారాలు మరణించిన ఆత్మలు శాంతి మరియు మోక్షాన్ని పొందేందుకు సహాయపడతాయని నమ్ముతారు. మహాలయ అమావాస్య యొక్క మతపరమైన ప్రాముఖ్యత పూర్వీకులకు నివాళులర్పించటం మరియు ఇది చెడు, ధైర్యం మరియు సత్యంపై మంచి సాధించిన విజయానికి ఆధ్యాత్మిక గుర్తుగా పనిచేస్తుంది. దుర్గా పూజతో సహా సంతోషకరమైన నవరాత్రి ఉత్సవాలకు దేశం సిద్ధమవుతున్నప్పుడు ఇది బలంగా ప్రతిధ్వనిస్తుంది. ఈ కాలం గొప్ప భక్తితో జరుపుకుంటారు. చివరికి చెడుపై మంచి విజయం సాధించడాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్న కళాకారులకు మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున హస్త కళాకారులు సాంప్రదాయబద్ధంగా దుర్గాదేవి విగ్రహాల సృష్టిలో అత్యంత ముఖ్యమైన దశను పూర్తి చేస్తారు. దుర్గాదేవి కళ్ళను గీయటం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మన దేశం ఈ ఆధ్యాత్మిక రోజులను పాటిస్తున్నందున ఇది పునరుద్ధరణ మరియు దుర్గా యొక్క దైవిక ఉనికిని సూచించే గతం మరియు రాబోయే వేడుకల కోసం ఎదురు చూసే సమయం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎఫ్పిసి భారత్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.